కాదు. మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో కూడా చెప్పింది అపోజిషన్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద కౌంటర్ వ్యూ. అంటే ప్రభుత్వానికి ఒక వ్యూ ఉంటే ప్రభుత్వానికి సంబంధం లేని ఇంకో వ్యూ ఉంటుంది కదా సమాజంలో ఎక్కడైనా, ఆ వ్యూను ప్రతిపక్షం రిప్రజెంట్ చేస్తుంది. అందువల్లనే ప్రతిపక్షానికి పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ రకమైన విలువ ఉంటుంది. మీకు బ్రిటిష్ డెమోక్రసీలో అయితే షాడో చీఫ్ మినిస్టర్, షాడో ప్రైమ్ మినిస్టర్, షాడో క్యాబినెట్ అని కూడా అంటారు. సో అపోజిషన్ లీడర్ బ్రిటిష్ మన పార్లమెంటరీ డెమోక్రటిక్ ట్రెడిషన్లో ఈజ్ లైక్ ఏ షాడో చీఫ్ మినిస్టర్. సో అందువల్ల మన ఎప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షానికి లేదా ప్రతిపక్షానికి ఆ ప్రత్యేకత ఉంటుంది. అందులో ప్రధాన ప్రతిపక్షం అన్న డెఫినేషన్ చట్టంలో లేకపోతే కన్వెన్షన్స్ వస్తాయి. ఎప్పుడు కూడా చట్టంలోనే మెన్షన్ చేస్తే కన్వెన్షన్స్తో సంబంధం లేదు. చట్టంలో లేకపోతే సాంప్రదాయాలు ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి అని చర్చ జరుగుతుంది. ఇక్కడ చట్టంలోనే ఉంది కదా. సో అలాగే జగన్ లెటర్